ఆ బిడ్డను బాగు చేయాలని ఈ వ్యక్తి అడగగానే క్షమాపణ చేస్తుంది. ఈ రోజు వరకు మన ప్రాణాలు ఉన్నాయంటే ఇక్కడ ఒకరికొకరు చేయవలసిన ప్రార్థన. అసలు భయంకరమైన తెగులు, భయంకరమైనటువంటి వ్యాధి ఈ రీతిగా ఉన్నటువంటి సమయాల్లో మన దేవుడు కాపాడుతున్నాడంటే ఆయన దగ్గర మనకు క్షమాపణ దొరుకుతుంది. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసే టైంలో ఆ క్షమాపణ అడుగుతున్నప్పుడు వెంటనే క్షమించబడుతున్నాము. ఆ రీతిగా ఆ పాపం వలన కలిగేది ఏంటంటే మరణం. దాని నుండి తప్పించబడుతున్నాము. ఆ దోషము తొలగిపోతుంది, ఆ పాపం తొలగిపోతుంది. మళ్ళా దేవుడు మనల్ని చూసేసరికి బాబు మంచిగా ఉన్నది, ఇప్పుడు ఏ కల్మషం లేకుంటుందో అంటారు. ఈయనేం కడుక్కోలే, ఇతనికి ఏం కడుక్కోలే, శుద్ధి చేసుకోరాలి. ఆయన నిండా మునిగా ఇచ్చిండు అక్కడ. కానీ ఇక్కడ ఈ వ్యక్తి చేసిన ప్రార్థనతో క్షమించమనగానే అక్కడ విమోచింపబడ్డా. మంచి పాట ఉంటది, నా విమోచకుడా యేసయ్యా నీ జీవన రాగాలలో నీ నామమే ఆయన మన విమోచకుడు. ఆయన అందు మనకు విమోచన దొరుకుతుంది. ఆయన అందు మనకు పాప క్షమాపణ దొరుకుతుంది. విమోచన దొరుకుతుందంటే పాపానికి క్షమాపణ దొరుకుతుంది, దోషానికి క్షమాపణ దొరుకుతుంది. మనం అపరాధం చేస్తే అక్కడ క్షమాపణ దొరుకుతుంది. ఎక్కడెక్కడ ఒకవేళ మనము తెలిసి చేస్తున్నామని కాదు, కానీ మనం ఈ లోకంలో ఉన్నాము కనుక కొన్నిసార్లు ఏదో ఇప్పుడు మనం మన బంధువులలో ఒకరు చనిపోతారు, ఒకరు పెళ్లి చేసుకుంటారు, అందులో పాలుభాగస్థలం అయితే ఏదో ఒకటి కావచ్చు. అది ఒకరు అక్కడ ఏదైనా చేయడానికి ముట్టినా చేయడానికి చేసిన అయ్యో అందరూ బాధపడతారేమో, అందరూ బాధపడుతున్నారని మనం కూడా చేసిన ఏదో జరిగింది అక్కడ దేవుడికి ఇష్టం లేదు. అప్పుడు మళ్ళా సాయంకాలం ప్రార్థన చేయగానే మళ్ళా క్షమాపణ దొరుకుతుంది. దేవాలయాన్ని క్షమించమనగానే నా దగ్గర క్షమాపణ. దేవాలయాన్ని భక్తుల్ని నీ అంతకాలం భయభక్తితో ఉన్నాను, ఏదో తొందరపడి అటు ఇటు వెళ్ళి వచ్చేసింది, ప్రభా క్షమించగా నాకు ఏమైనా కనికరించాలి, కానీ ఆయన దగ్గర క్షమాపణ దొరుకుతుంది. అంత మంచి దేవుణ్ణి మనం నమ్ముకున్నాము. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.